హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.3లో 2, 3, 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇవన్నీ కూడా సిమిలారిటీ క్రైటీరియాని యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. సెకండ్ ప్రాబ్లం ఇన్ ఫిగర్ 6.35 అంటే ఈ ఫిగర్ అన్నమాట. ట్రయాంగిల్ ఓడిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓబిఏ. ఓడిసి అంటే ఈ ట్రయాంగిల్, ఓబిఏ అంటే ఈ ట్రయాంగిల్, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు. యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 125 డిగ్రీస్. బీఓసి ఈ యాంగిల్ 125 డిగ్రీస్. సిడిఓ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఈ ట్రయాంగిల్లో డి దగ్గర 70 డిగ్రీస్ యాంగిల్ ఉంది. ఫైండ్ యాంగిల్ డిఓసి. డిఓసి అంటే ఇక్కడ ఉండే యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ డిసిఓ, సి దగ్గర ఉండే యాంగిల్, యాంగిల్ ఓఏబి, ఏ దగ్గర ఉండే యాంగిల్, ఇవి కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. గివెన్ ట్రయాంగిల్ ఓడిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓబిఏ. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ప్రపోర్షన్లో ఉంటుంది. ఆ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 125 డిగ్రీస్. అలాగే యాంగిల్ సిడిఓ ఈజ్ ఈక్వల్ టు 70 డిగ్రీస్. ఇవి మనకు ప్రాబ్లంలో ఇచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఈ ఓ దగ్గర ఉండే యాంగిల్, అలాగే సి దగ్గర ఉండే యాంగిల్, ఏ దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఫిగర్లో గమనించినట్లయితే బీడీ అనేది ఒక లైన్ 125 ఉంది. అలానే ఈ లైన్ మీద ఉన్న ఈ టూ యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, లేదా లీనియర్ పెయిర్ అని కూడా అనొచ్చు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఓ దగ్గర ఉండే యాంగిల్ కనుక్కోవచ్చు. హియర్ బీడీ ఈజ్ ఏ లైన్. బీడీ ఈజ్ ఏ లైన్. సో యాంగిల్ బీఓసి ప్లస్ యాంగిల్ డిఓసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. బీఓసి అలాగే డిఓసి ఈ రెండు అనమాట. ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. సో లీనియర్ పెయిర్ అంటాం ఇలా ఉంటే కనుక. సమ్ ఆఫ్ లీనియర్ పెయిర్ 180 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ బీఓసి 125 డిగ్రీస్, యాంగిల్ డిఓసి మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ డిఓసి ఈజ్ ఈక్వల్ టు 125 రైట్ సైడ్ వెళ్తే -125 అవుతుంది. 180 - 125 55 డిగ్రీస్ యాంగిల్ డిఓసి. సో మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఒకటి వచ్చేసింది, యాంగిల్ డిఓసి. దీన్ని ఇక్కడ రాద్దాము. యాంగిల్ డిఓసి ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీస్. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ డిఓసిలో టూ యాంగిల్స్ తెలుసు. యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి థర్డ్ యాంగిల్ కనుక్కోవచ్చు. ఇన్ ట్రయాంగిల్ డిఓసి యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బికాస్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. Sum of angles in a triangle is equal to 180 degrees. Angle D 70 degrees plus angle O కనుక్కున్నాం 55 degrees plus angle C is equal to 180 degrees. 70 plus 55 125 plus angle C is equal to 180 degrees. Angle C is equal to 180 plus 125 రైట్ సైడ్ వస్తే -125 అవుతుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 125 మైనస్ చేస్తే 55 డిగ్రీస్. యాంగిల్ సి అంటే డిసిఓ అని అర్థం. మనం కనుక్కోవాల్సిన దాంట్లో సెకండ్ వన్ అనమాట. యాంగిల్ డిసిఓ ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీస్. సెకండ్ వన్ కూడా వచ్చేసింది. ఇది 55 డిగ్రీస్. నెక్స్ట్ ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇచ్చారు కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ బి ఎంత ఉంటుందో యాంగిల్ డి కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఈక్వల్. అలానే యాంగిల్ ఏ యాంగిల్ సి ఈక్వల్. యాంగిల్ సి 55 డిగ్రీస్ వచ్చింది కాబట్టి యాంగిల్ ఏ కూడా 55 డిగ్రీస్ ఉంటుంది. గివెన్ ట్రయాంగిల్ ఓడిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఓబిఏ. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. యాంగిల్ ఏ అంటే ఇక్కడ యాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిని యాంగిల్ డిసిఓగా రిప్రజెంట్ చేస్తాము. బికాస్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్.
సో దాని ప్రకారంగా యాంగిల్ ఓఏబి ఈజ్ ఈక్వల్ టు 55 degrees అవుతుంది. సో ఇది మనం కనుక్కోవాల్సిన థర్డ్ వన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Diagonals AC and BD of a trapezium ABCD with AB parallel to DC intersect each other at the point O. ABCD అనే ఒక ట్రెపీజియం ఉంది. అందులో ACBD డయాగ్నల్స్, ఈ టూ డయాగ్నల్స్ కూడా O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. యూజింగ్ సిమిలారిటీ క్రైటీరియన్ ఫర్ టూ ట్రయాంగిల్స్ షో దట్ OA బై OC ఈజ్ ఈక్వల్ టు OB బై OD. ఇదే ప్రాబ్లమ్ని మనం తేల్స్ థీరం యూజ్ చేసి 6.2 ఎక్సర్సైజ్లో ప్రూవ్ చేసాము. అయితే ఇప్పుడు మనం సిమిలారిటీని యూజ్ చేసి ఇది OA బై OC ఈజ్ ఈక్వల్ టు OB బై OD అని ప్రూవ్ చేయాలి. దీనికి ఫిగర్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ABCD అనేది ట్రెపీజియము, AB ప్యారలల్ టు DC, AC అండ్ BD ఇంటర్సెక్ట్ ఎట్ O. సో టూ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ట్రయాంగిల్ AOB, ట్రయాంగిల్ COD. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసినట్లయితే ఈ కండిషన్ కూడా ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. ట్రెపీజియం అంటే వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి. ఇక్కడ మనకి AB ప్యారలల్ టు DC అని ఇచ్చారు. AC అండ్ BD ఆర్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ O. సో ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టూ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేద్దాము. ఇక్కడ మనకి పిక్చర్లో కలర్ చేస్తున్నది, ఒకటి గ్రీను ఒకటి బ్లూ. సో ఇన్ ట్రయాంగిల్ AOB అండ్ ట్రయాంగిల్ COD, ఈ టూ ట్రయాంగిల్స్లోనూ ఇక్కడ ACBD ఈ రెండు డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అని మనకి ఇచ్చారు. సో టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 4 యాంగిల్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ యాంగిల్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఇది X డిగ్రీస్ ఉంటే కనుక ఇది కూడా X డిగ్రీస్ ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ అన్నమాట. సో యాంగిల్ AOB is equal to యాంగిల్ COD because vertically opposite angles are equal. టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఫామ్ అయ్యే 4 యాంగిల్స్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. దీన్ని మనం లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో కూడా నేర్చుకున్నాం 9th క్లాస్లో. అలాగే ఇక్కడ AB ప్యారలల్ టు CD అని ఇచ్చారు. AC కనుక ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. AB ప్యారలల్ టు CD, AC ఈజ్ ట్రాన్స్వర్సల్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది. అలాగే BD అనేది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ B ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్లో, ఈ ట్రయాంగిల్ యాంగిల్ D కూడా అంతే ఉంటుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ట్రయాంగిల్ AOBలో యాంగిల్ A ఎంతో ట్రయాంగిల్ CODలో యాంగిల్ C కూడా అంతే. అలాగే ట్రయాంగిల్ AOBలో యాంగిల్ B ఎంతో ట్రయాంగిల్ CODలో యాంగిల్ D కూడా అంతే ఉంటుంది. ఈ రెండిటికి రీజన్ AB ప్యారలల్ టు CD అండ్ AC అండ్ BD ఆర్ ట్రాన్స్వర్సల్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో టూ ట్రయాంగిల్స్లోనూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. యాంగిల్ AOB, యాంగిల్ COD. ఈ AOB ట్రయాంగిల్లో O, అలానే COD ట్రయాంగిల్లో O దగ్గర X డిగ్రీస్ ఉంది. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ కూడా మనం ఫిగర్స్ రాద్దాము. యాంగిల్ A, యాంగిల్ C ఈక్వల్ అనుకున్నాం కదా, దీన్ని Y డిగ్రీస్ అనుకుంటే ఇది కూడా Y డిగ్రీస్ ఉంటుంది. అలాగే ఈ రెండు ఈక్వల్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. దీన్ని Z డిగ్రీస్ అనుకుంటే ఇది కూడా Z డిగ్రీస్ ఉంటుంది. టూ ట్రయాంగిల్స్లోను కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి AAA సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ AOB ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ COD. AAA సిమిలారిటీ క్రైటీరియన్. సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. కరస్పాండింగ్ సైడ్స్, సో ఇక్కడ 1-2 లెటర్స్ తీసుకుంటే ఇక్కడ కూడా 1-2 లెటర్స్ తీసుకోవాలి. AO బై CO ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2-3 లెటర్స్ తీసుకుంటే ఇక్కడ కూడా 2-3 లెటర్స్ అంటే OB బై OD. సో మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. సో ఈ కండిషన్ ఎలా రాసాము అంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, their corresponding sides are proportion.
సో ఈ కండిషన్ ప్రకారం ఈ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.36 అంటే ఈ ఫిగర్లో QR by QS is equal to QT by PR and angle 1 is equal to angle 2. ఈ టూ కండిషన్స్ యూజ్ చేసుకుని షో దట్ ట్రయాంగిల్ PQS ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ TQR. PQS ఈ ట్రయాంగిల్, TQR ఈ ట్రయాంగిల్, ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. గివెన్ QR by QS ఈజ్ ఈక్వల్ టు QT by PR. ఇది మన ప్రాబ్లంలో ఇచ్చారు. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే యాంగిల్ 1, యాంగిల్ 2 ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు. యాంగిల్ 1 అలాగే యాంగిల్ 2. మనం ప్రూవ్ చేయవలసింది టు ప్రూవ్ ట్రయాంగిల్ PQS ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ TQR. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకుంటాము. గివెన్ యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. ఫిగర్లో చెక్ చేసినట్లయితే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ 1కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది, యాంగిల్ 2కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఇది, అంటే PQ అనమాట. PQ ఈజ్ ఈక్వల్ టు PR అవుతుంది. PQ ఈజ్ ఈక్వల్ టు PR సిన్స్ సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఈ PQ ఈజ్ ఈక్వల్ టు PR అనే వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఫ్రమ్ 1 QR by QS ఈజ్ ఈక్వల్ టు QT by PR. సో ఇక్కడ ఈ PR బదులుగా PQ అని రాసుకోవచ్చు. QR by QS ఈజ్ ఈక్వల్ టు QT by ఈ PR బదులుగా PQ. ఎందుకంటే PQ PR ఈ రెండు కూడా ఈక్వల్ సైడ్స్ కాబట్టి PR బదులుగా PQ అని రాసాము. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్స్ని విడివిడిగా చూద్దాము. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ చేసిన ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ PQS. నేను విడిగా డ్రా చేస్తున్నాను చూడండి. ట్రయాంగిల్ PQS అలానే ట్రయాంగిల్ TQR. ఇది PQS, నెక్స్ట్ TQR. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ Q కామన్గా ఉంది. యాంగిల్ Q, యాంగిల్ Q. PQSలో యాంగిల్ Q ఎంత ఉంటుందో TQR ట్రయాంగిల్ యాంగిల్ Q కూడా అంతే ఉంటుంది. సో ఈ టూ ట్రయాంగిల్స్ని తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ PQS అండ్ ట్రయాంగిల్ TQR. ఈ టూ ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ Q ఈక్వల్గా ఉంటుంది. యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ TQR. రెండిట్లోనూ ఇది కామన్ యాంగిల్ అన్నమాట. కామన్ యాంగిల్. అలాగే మనం ఇక్కడ ప్రూవ్ చేసాం కదా, QR by QS ఈజ్ ఈక్వల్ టు QT by PQ. సో ఇక్కడ మనం ఒకసారి పిక్చర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫిగర్లో Q అనేది రెండిట్లోనూ కామన్గా ఉంది. అలాగే ఈ యాంగిల్ ఇన్క్లూడ్ అయినటువంటి టూ సైడ్స్ QS, QR by QS ఇక్కడ ఇచ్చారు కదా, QR by QS. అలానే QT by PQ అంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ప్రపోర్షన్లో ఉంది. కరస్పాండింగ్ యాంగిల్ అండ్ ఇన్క్లూడెడ్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి SAS సిమిలారిటీ ప్రకారం ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. సో ట్రయాంగిల్ PQS ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ TQR. SAS సిమిలారిటీ క్రైటీరియన్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. S and T are points on sides PR and QR of triangle PQR such that angle P is equal to angle RTS. Show that triangle RPQ is similar to triangle RTS. దీని ఫిగర్ కూడా మనమే గీసుకోవాలి. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ PQR అన్నారు, ఒక ట్రయాంగిల్ డ్రా చేసాము. PQR అనే ట్రయాంగిల్. S and T ఆర్ పాయింట్స్ ఆన్ సైడ్స్ PR అండ్ QR. S అనే పాయింట్ PR సైడ్ మీద అంటే ఇక్కడ, అలానే T అనే పాయింట్ QR అనే సైడ్ మీద ఉంది అని ఇచ్చారు. ఈ టూ పాయింట్స్ని కూడా జాయిన్ చేసినట్లయితే ST అనే లైన్ వస్తుంది. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ RTS. TS అంటే ఇక్కడ ఉండే యాంగిల్. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. షో దట్ ట్రయాంగిల్ RPQ అంటే టోటల్ ట్రయాంగిల్
ఈజ్ సిమిలర్ టు ఆర్టీఎస్. ఆర్టీఎస్ అంటే ఈ పైన ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఇన్ ట్రయాంగిల్ PQR S and T are points on PR and QR. అలాగే యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ RTS. ఇవి మనకిచ్చింది. మనం ప్రూవ్ చేయవలసింది పైన కనిపిస్తున్నటువంటి స్మాల్ ట్రయాంగిల్ అంటే ఇది ట్రయాంగిల్ RPQ అంటే టోటల్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ RTS. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ప్రూఫ్. సో ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ట్రయాంగిల్ RPQ అంటే పెద్ద ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ RTS. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ P ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ T కూడా అంతే ఉంటుందని ఇచ్చారు. యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ T. సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ RTS గివెన్ మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు ఇది. అలానే 2 ట్రయాంగిల్స్లోనూ R దగ్గర యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. ట్రయాంగిల్ RPQలో యాంగిల్ R ఎంతో ట్రయాంగిల్ RTSలో యాంగిల్ R కూడా అంతే ఉంటుంది. యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ TRS అంటే రెండిట్లోనూ R దగ్గర ఉండే యాంగిల్ అనమాట. ఇది రెండింటిలోనూ కామన్గా ఉంటుంది. సో ఏ క్రైటీరియన్ ప్రకారం 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా వస్తుంది. ఈ 2 ట్రయాంగిల్స్ని విడివిడిగా డ్రా చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇది స్మాల్ ట్రయాంగిల్ RST. ఇది మన బిగ్ ట్రయాంగిల్ PQR RPQ. ఈ 2 ట్రయాంగిల్స్లోనూ P దగ్గర T దగ్గర ఈక్వల్ యాంగిల్ అని మన ప్రాబ్లంలోనే ఇచ్చారు. రెండిట్లోనూ R దగ్గర కామన్గా ఉంటుంది. ఈ 2 ఈక్వల్ యాంగిల్స్ని X అనుకుందాము, కామన్ యాంగిల్ని Y అనుకుందాము. సో ఈ 2 ఈక్వల్. సో ఈ ట్రయాంగిల్లో చూడండి XY, థర్డ్ వన్ ఎంత వస్తుంది Z అనుకుందాం. ఇక్కడ కూడా సేమ్ అవే XY, ఇది కూడా సేమ్ అదే వస్తుంది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం. కాబట్టి సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. సో ట్రయాంగిల్ RPQ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ RTS. సిమిలారిటీ క్రైటీరియన్. హెన్స్ ప్రూవ్డ్. మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే. సిక్స్త్ ప్రాబ్లం. In figure 6.37, if triangle ABE is congruent to triangle ACD. ఇది కాంగ్రియంట్ అనమాట. కాంగ్రియంట్ అంటే అన్ని యాంగిల్స్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని కాంగ్రియంట్ అంటాము. ఈక్వల్ సైజ్ అండ్ ఈక్వల్ షేప్. షో దట్ ట్రయాంగిల్ ADE ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ABC. ఇది అనమాట ఫిగర్. ABE అంటే ఈ ట్రయాంగిల్, ACD అంటే ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ఇచ్చారు. మనకి ADE ట్రయాంగిల్ అంటే ఈ చిన్న ట్రయాంగిల్, మొత్తం ట్రయాంగిల్ ABC, ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ కలర్ చేశాను చూడండి. మనకి కాంగ్రియంట్ అని ఇచ్చిన ట్రయాంగిల్స్ని ట్రయాంగిల్ ABE అంటే ఈ ట్రయాంగిల్, అలానే ఇదే ఫిగర్లో ఇక్కడ కలర్ చేసింది ACD. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ఇచ్చారు. గివెన్ ట్రయాంగిల్ ABE ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ACD. సో 9th క్లాస్లో మనం నేర్చుకున్నాం 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయితే కనుక వాటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ని ఎలా రాయాలి, ఇక్కడ మనకి ఫిగర్లో సరిగ్గా ఏది కరస్పాండింగ్, ఏ సైడ్కి ఏది కరస్పాండ్ అవుతుందో మనకు తెలియట్లేదు అనుకుంటే ఇక్కడ మనం ఈ ఆర్డర్ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోవాలి. అంటే AB ఈజ్ ఈక్వల్ టు AC. అలానే ఇందులో 1-3 లెటర్స్ తీసుకుంటే ఇందులో కూడా 1-3 లెటర్స్ అంటే AE ఈజ్ ఈక్వల్ టు AD. CPCT అంటాం దీన్ని. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దాని ప్రకారంగా రాసాం. AB ఈజ్ ఈక్వల్ టు AC, AE ఈజ్ ఈక్వల్ టు AD. సో దీన్ని మనం తిప్పి రాసుకోవచ్చు. AD ఈజ్ ఈక్వల్ టు AE అని కూడా రాసుకోవచ్చు. సో దీన్ని ఈక్వేషన్ 1 అలానే దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే డివైడ్ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 2 ఏడి ఎల్హెచ్ఎస్ వైపు ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ వైపు ఆర్హెచ్ఎస్ రాయాలి. ఈక్వేషన్ 2లో ఎల్హెచ్ఎస్ వైపు ఏడి అని ఉంది. ఈక్వేషన్ 1లో ఎల్హెచ్ఎస్ వైపు ఏబి అని ఉంది. ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్ వైపు ఏఈ అని ఉంది. అలానే ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ వైపు ఏసీ అని ఉంది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాము. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసిన ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఇదే ఫిగర్లో పైన చిన్న ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్, అలాగే పెద్ద ట్రయాంగిల్. ఇది కదా ఫిగర్ మనకి ఏబిసిడిఈ. సో ఏడిఈ అనే ట్రయాంగిల్, అలానే టోటల్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. ఈ చిన్న ట్రయాంగిల్ని పక్కన గీస్తున్నాను, ఏడిఈ. సో ఈ డిఈ లేదు అనుకుంటే ఇది ఏబిసి. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. రెండింటిలోనూ ఏ అనేది కామన్ యాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ అండ్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ 2 ట్రయాంగిల్స్లోనూ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, కామన్ యాంగిల్ రెండిట్లోనూ ఇది. అలాగే మనకి ఈక్వేషన్ 3లో వచ్చిన దాన్ని కూడా రాసుకుందాం. ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. సో ఎస్ఏఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఆ యాంగిల్ ఇన్క్లూడ్ అయినటువంటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంది. చూడండి, ఏబి బై ఏడి, అలానే ఏసీ బై ఏఈ. సో కరస్పాండింగ్ యాంగిల్స్, యాంగిల్ ఇన్క్లూడ్ అయినటువంటి 2 కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా ఈక్వల్గా ఉంది. దీన్ని ఈక్వేషన్ 3 నుంచి రాసుకున్నాము. సో ఒక యాంగిల్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంది కాబట్టి ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చు. ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియన్. సో మనం ప్రూవ్ చేయవలసింది కూడా ఇదే, హెన్స్ ప్రూవ్డ్.